అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం మే మాసం 26వ తేదీ మంగళవారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు ఒక సాధారణమైనటువంటి రోజు కాదు. చాలా రోజులుగా ఆగిపోయినటువంటి పనులు కదలడం మొదలయ్యే రోజు. మీ యొక్క మనసులో నడుస్తున్నటువంటి ఆందోళనలు ఒక్కొక్కటిగా తగ్గిపోతూ ఆశలు మళ్ళీ వెలుగు నింపే రోజు. కానీ అదే సమయంలో కొన్ని పరీక్షలు కూడా ఎదురవుతాయి. అందుకే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే మధ్యలో చెప్పబోయే ఒక ముఖ్యమైనటువంటి పరిహారం మీ యొక్క అదృష్టాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ రోజు మీకు శుభ సంఖ్య, శుభ రంగు, శుభ దిశ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. రేపటి రోజు ఉదయం నుంచే మీలో ఒక కొత్త ఆనందం కనిపిస్తుంది. చాలా రోజులుగా వాయిదా పడినటువంటి పనులు పూర్తి చేయాలనే ఆలోచన కూడా వస్తుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ మీ యొక్క తెలివితేటలతో పరిస్థితులను అదుపులోకి మాత్రం తెచ్చుకుంటారు. మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. కొంతమంది మీ యొక్క నిర్ణయాలను ప్రశ్నించే అవకాశం ఉన్నా చివరికి మీరే సరైన వారిగా నిరూపించుకుంటారు. వ్యాపారస్తులకు ఈరోజు మంచి సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త కస్టమర్లు కలుసుకునే అవకాశం ఉంటుంది. గతంలో నష్టపోయినటువంటి డబ్బులో కొంత తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలలో చిన్న చిన్న అపార్థాలు వచ్చినా పెద్ద సమస్యగా మారవు. అయితే ఎవరి మీదైనా అతి నమ్మకం పెట్టుకోవడం మాత్రం మంచిది కాదు. ముఖ్యంగా సంతకాలు చేసే ముందు పత్రాలను పూర్తిగా చదవండి. కుటుంబ విషయాలలో రేపటి రోజు కొంచెం మిశ్రమ ఫలితాలు కూడా ఉంటాయి. ఇంట్లో పెద్ద ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. చిన్న విషయాలకే కోపం రావటం వలన మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే మీ యొక్క మాటలను కాస్త జాగ్రత్తగా ఉపయోగించండి. భార్యాభర్తల మధ్య గతంలో ఉన్నటువంటి దూరం మళ్ళీ తగ్గి ప్రేమాభిమానాలు పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. పెళ్లి కానిటువంటి వారికి మంచి సంబంధాలు కూడా వచ్చే సమాచారం అందుతుంది. విద్యార్థులకు ఇది కష్టానికి ఫలితం వచ్చే సమయం ఆసన్నమైనది. చదివినది గుర్తుంచుకోవటం, పరీక్షల్లో మంచి మార్కులు రావటం. అయితే మొబైల్, సోషల్ మీడియా మీద ఎక్కువ సమయం వృధా చేయవద్దు. ఒక ముఖ్యమైనటువంటి అవకాశం మీ ముందుకు రావచ్చు, దాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం. డబ్బు వచ్చినంత వేగంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. అవసరం లేనటువంటి కొనుగోళ్లను తగ్గించాలి. కొందరికి పాత అప్పులు తీర్చే అవకాశం ఉంటుంది. పెట్టుబడులు పెట్టాలనుకునేవారు తొందరపడవద్దు. ఒకసారి పెద్దల సలహా తీసుకోవటం చాలా మంచిది. ఆరోగ్యపరంగా చూస్తే తలనొప్పి, అలసట, నిద్రలేమి వంటి సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. సమయానికి ఆహారం తీసుకోవడం చాలా అవసరం. బయట ఆహారాన్ని తగ్గిస్తే చాలా మంచిది. ఉదయం కొద్దిసేపు నడక లేదా ధ్యానం చేస్తే మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. రేపటి రోజు మీకు ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే మీ యొక్క జీవితంలో ఎప్పటి వరకు మీరు వెనక్కి తగ్గినటువంటి కొన్ని నెగిటివ్ ఆలోచనలు మెల్లగా దూరం అవుతాయి. మీరు మళ్ళీ ధైర్యంగా ముందడుగు వేయడానికి సిద్ధమవుతారు. కొందరు మీ యొక్క జీవితాన్ని చూసి అసూయపడే అవకాశం ఉంటుంది. అందుకే మీ యొక్క రహస్యాలను అందరితో పంచుకోవద్దు. ఉద్యోగ మార్పు కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి శుభవార్త వినిపించవచ్చు. విదేశీ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఒక కొత్త మార్గం కనిపిస్తుంది. ఇంటర్వ్యూకి వెళ్ళేవారు ఆత్మవిశ్వాసంతో ఉంటే విజయాన్ని సాధిస్తారు. ప్రేమ విషయాలలో కొంత భావోద్వేగం కూడా ఉంటుంది. అదేవిధంగా నూతన పద్ధతులను కూడా అవలంబిస్తారు. ఈరోజు శనిదేవుని యొక్క అనుగ్రహం మీ మీద అల్లవేళలో ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ముఖ్యమైనటువంటి పరిహారం గురించి కూడా తెలుసుకుందాం. రేపు సాయంత్రం ఒక అరటి గుడ్డుతో కొద్దిగా శనగలు పెట్టి దగ్గరలో ఉన్నటువంటి గుడిలో దానం చేయండి. ఇలా చేస్తే మీ మీద ఉన్నటువంటి దృష్టి దోషం తగ్గి ఆర్థిక సమస్యలు క్రమంగా దూరం అవుతాయి. జ్యోతిష శాస్త్రం ఈ విధంగా చెప్తుంది. అలాగే ఇంట్లో సాయంత్రం దీపం వెలిగించి సమయంలో కొద్దిగా కర్పూరం వేసి ఆరతినిస్తే నెగిటివ్ ఎనర్జీ కూడా తగ్గుతుంది. రాత్రి సమయానికి మనసులో ఒక మంచి కోరికను తలుచుకోండి. ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా చేయాలి, నా జీవితం ఏంటి, నెక్స్ట్ ఏం చేయాలనే ఆలోచనల ద్వారా మీకు పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది. అదేవిధంగా శుభ సంఖ్య 9, శుభ రంగు ఎరుపు, శుభ దిశ తూర్పు. రేపటి రోజు మీకు ధైర్యం, ఆత్మవిశ్వాసం, కొత్త ఆశలు తీసుకువచ్చే రోజు. అయితే కోపాన్ని అదుపులో పెట్టుకుని ఓర్పుతో ముందుకు వెళితే అదృష్టం మీ మీద పూర్తిగా ఉంటుంది. అదేవిధంగా ఇలాంటి ప్రతిరోజు రాశిఫలాల కోసం, పరిహారాల కోసం, అదృష్ట సూచనలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు ఎప్పటి వరకు ఉన్నటువంటి విషయాలు మీకు ముఖ్యమైనటువంటి విషయాలు అయితే రాత్రి సమయానికి మీ యొక్క జీవితంలో ఒక కొత్త పెద్ద మార్పు సంకేతాలు కూడా కనిపిస్తాయి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా
చేయకుండా చూడండి. చివరిలో చెప్పబోయే ప్రత్యేకమైనటువంటి పరిహారం యొక్క అదృష్టాన్ని మరింత బలంగా మార్చే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు రేపటి మధ్యాహ్నం తర్వాత మీలో ఒక విచిత్రమైనటువంటి ఆలోచన కూడా మొదలవుతుంది. నేను ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలి, నా యొక్క జీవితంలో మార్పులు రావాలి అనే తపన పెరుగుతుంది. అదే ఆలోచన మీ యొక్క భవిష్యత్తుకు పునాది కూడా అవుతుంది. కానీ మీ యొక్క ప్రతిభను గుర్తించిన వారు ఇప్పుడు కూడా మీ యొక్క విలువను అర్థం చేసుకునేది ప్రారంభిస్తారు. ఒక కొత్త ఆలోచన మీకు కలిసి వస్తుంది. ఆ యొక్క ఆలోచనకు అనుగుణంగా ముందుకు సాగితే విజయం తప్పకుండా వరిస్తుంది. ఈ యొక్క రాశి వారు నూతన పద్ధతుల ద్వారా దినదిన అభివృద్ధి ద్వారా సమాజంలో కీర్తి ప్రతిష్టలను పెంచుకుంటూ ముందుకు సాగుతారు. అదేవిధంగా వ్యాపారాన్ని విస్తరిస్తారు, వ్యాపారంలో లాభాలను అందుకుంటారు, వ్యాపారంలో అనుకూలంగా ముందుకు సాగుతారు. చూస్తారు కదండి ఈ వీడియో. ఎటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. అదేవిధంగా పశుపక్షాదులకు నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా మంచి శుభ ఫలితాలు కూడా కలుగుతాయి. అదేవిధంగా ఈ వీడియోని ఇటువంటి వీడియోస్ కోసం ప్రతిరోజు కూడా